చూడప్పా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, బాగా విలేకరులు ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నాకు సార్ మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు మేము పేరు చెప్పమని చెప్తున్నాము. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాస్తవం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టిన 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. పచ్చి బట్టలతో ఏ గుడిలో ఏ మసీదులో గానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళా 40 లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్ కాదు. ఆయన ఏలన్నాడు ఇస్తే కట్టిస్తాను లేకుండా లేదు టీవీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ పోషన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి. టీడీఆర్ పెట్టుకోండి. సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ గా గునాలు చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక నిమిషం సార్, ఉండాలా సార్? మీరు వచ్చినారు ఉండాలా? మీకు తెలాల వాస్తవం, మీకు తెలాలి సార్. మీరు ఉండాలా? అన్యాయమైన తెలుసా? ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను. అన్నేమనే అన్నా నీ ఇంచు ఒక్క జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి 5 లక్షలు 2 సార్లు ఇచ్చిన. నేనైనా నా చేతులు ఇచ్చిన. పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని పచ్చి బట్టలతో వచ్చి చెప్తా తెలుసా? అతని బల అన్న ఏ గుళ్ళో చెప్పండి చెప్తాను. మధ్యవర్తికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాను. మధ్యవర్తి డీజీపీ దీనికంట. ఇప్పుడు పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ 10 గంటలకు మేము పోతే గలాంటి ఏమి పోయింటే ఏమన్నా తెలుసా? మీరు ఏం గల చేద్దండపా. 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకున్న ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది. చెప్పండి. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ అంత పెద్ద సౌకర్యం కాదు. 50 లక్షలు నేను ఇవ్వలేదు. లేదప్ప నీకు టీఎంసీ అది ఏం నడుపుతున్నాం. ఈ భవనం దీని గురించి ఈరోజే నాకు వివాదం తెలిసింది. ఏదో మీటింగ్లో ఉంటే చెప్పారు విషయం. ఆదోనిని అందమైన నగరంగా మార్చాలంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. 2, ఏదైతే ప్లాన్ ఇస్తారో మున్సిపాలిటీకి కానీ కూడా కానీ దేనికైనా ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్లాన్ ఇర్రెగ్యులర్గా డీవియేట్ చేసి కట్టడం. అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఒకటి, కట్టేది ఒకటి. దీనివల్ల 20-30 ఏళ్లుగా ఆదోని ఏ విధంగా నాశనమైందో మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీదకి వచ్చారు, ఆక్రమించుకున్నారు, ఇష్టం వచ్చినట్లు బిల్డింగులు కట్టారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏ బిల్డింగులో అయినా సరే చూడండి మీరు, అగ్ని ప్రమాదం జరిగినా, ప్రమాదాలు ఎక్కడన్నా ఏర్పడినా కనీసం మనుషులు పోయి కాపాడలేని పరిస్థితుల్లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగితే లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే లోపల మనుషులు ఇరుక్కుంటే బయట కాపాడలేని దుస్థితి.
కుడాకి కానీ, కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అథారిటీ, ఆదోనిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, మనం వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎవరి మీద చర్యలు తీసుకోకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మాట వింటారా ఎవరు కూడా. ఈరోజు తప్పనిసరిగా వివాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించే అవకాశం ఇది. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అనే అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలి. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు. అది నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్దనేటువంటి ముద్ర ఏమి ఉండదు అధికారంలో ఉంటే. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటుంది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రిళ్ళు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇదేం సీక్రెట్గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు టేబుల్ పెట్టి కొలుచుకోవచ్చు. ఇక రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విజ్ఞత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండోది, ఈ బిల్డింగ్కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరైనా ఇస్తారా ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని ఆల్ ది బెస్ట్ చెప్పింది మనకు కరెక్టే, కానీ డీవియేట్ చేస్తున్నా కట్టుతున్నాను నాకు చెప్పలే ఆయన. మా నాయకుడు 10 సార్లు కలుస్తూ ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ రూఫ్కు చెప్తా ఉన్నాను, నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మేము కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం. ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఇది చట్టం, ఇది నా వ్యక్తిగతం కాదు. ఇది చట్టాన్ని కాపాడడానికే నన్ను ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అంతే తప్ప మా కూటమి నాయకులని, నేను రౌడీ అని, నేను గోండా అని, నాకు రాజకీయాల్లో పనికొస్తారని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా పోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా ఒప్పుకునే వ్యక్తిని కాదు. రేపు ఎల్లుండి నేను ఈ బిల్డింగ్ల మీద అంతా పోయి నోటీసులు ఇస్తున్నప్పుడు ఇంకా ఆరోపణలు వస్తాయి. మమ్మల్ని డబ్బులు అడిగాడు ఎమ్మెల్యే, డబ్బులు ఇవ్వనందుకు మాకు నోటీసులు ఇచ్చాడు అంటాడు ఒకడు బజార్ను ఆక్రమించుకొని కట్టుకొని ఉంటాడు, వాడి మెట్లు గిట్లన్నీ కొట్టేస్తాం.
నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు పంపించి కొట్టేస్తున్నాడు అంటాడు. రేపు ఎల్లుండి అతను ప్లాన్ లేకుండా కడతా ఉంటాడు. నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అధికారులు పంపించాడు పారిసారథి ఎమ్మెల్యే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోండి అంటాడు. ఈ అన్నిటికీ కూడా అదిరేది బెదిరేది లేదు. నాలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవడిని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే కాబట్టి స్పష్టంగా మీ ద్వారా సమాధానం చెప్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా మీ పక్కన, మీ ఇంటి వెనకాల, మీ వీధిలో, మీ ఊరిలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి దుర్మార్గపు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వీటిలన్నిటినీ కూడా మాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని కూడా భరతం పడతాం.